దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. ఆ విధంగా దైవజ్ఞులు స్వామి యొక్క గుణగణాలు, స్వామి యొక్క కీర్తి ప్రతిష్టల గురించి తెలియచెప్పిన తర్వాత, భవిష్యత్తును తెలియచెప్పిన తర్వాత మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారికలవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవము ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి ఆయన్ని దర్శించుకోవటానికి జనము ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారంట. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు కదండి. ఒక పసిపిల్లవాడు మామూలుగా అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తాడు, కానీ ప్రణవనాదాన్ని ఆయన ఉచ్చరించాడంటే సామాన్యమైన విషయం కాదు. పిల్లవాడికి ఎక్కడ దిష్టి దోషం తగులుతుందో అని భయం వేసి తండ్రి రక్షాబంధనం కూడా చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామ దేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుస్తూ ఉండేవారు. నరులు అంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపములను పోగొట్టేవాడు అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతార పురుషుడని సూచిస్తున్నట్లుంది. బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు దొరకటం లేదు. పిల్లవానికి ఒక దాది గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో, ఎంత అద్భుతమైన లీలో చూడండి, తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యము పెళ్ళుబుకి ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఇది అసామాన్యమైన అద్భుత లీల. అంటే సాక్షాత్తు దైవమే, ఆ దత్త భగవానుడే మరల అవతరించాడు అని చెప్పటానికి ఒక నిదర్శనం. ఆ తల్లిదండ్రులకు భయమేసింది. ఈ విషయం బయట ఎక్కడైతే తెలిస్తే మరల ఈ జనులతో ఇబ్బంది అవుతుందేమో, దృష్టి దోషం పిల్లవాడికి తగులుతుందేమో, వద్దు, మనం ఎవరికి తెలియచేయవద్దు అని రహస్యంగానే ఉంచారు ఈ లీలని. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు. విచిత్రం ఏమిటంటే నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించేది వీరికి. ఒక్కొక్క ఘటన వీరి యొక్క మానసికంగా ఆశ్చర్య ఆనందాలకు నెలవై ఉండేది. ఇలా ఎన్నో 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 లీలలు జరిగినప్పటికీ ఆ తల్లిదండ్రులు వాటిని బయట ప్రకటించాల, దీనివలన ఇబ్బంది అవుతుందేమో అని. దాంతో ఏమైంది, ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం బాల్య దశలో ఉన్న ఆయన చేసిన లీలలు అందరికీ అంతగా తెలియలే. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. ఇది ఇంకా విచిత్రం. కులదేవతలను ఆరాధించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని మరికొందరు. అది సామాన్యమైనది కాదండి, రావి ఆకుల విస్తరలు భోజనం అంటే. ఇవన్నీ మరల మనం చెప్పుకుందాం. మాటలు చెబుతూ అతని చేత మీరు అనిపించడానికి ప్రయత్నించండి అయ్యా, పిల్లవాడితో అనిపిస్తూ ఉండండి, సాధన చేయిస్తూ ఉండండి. తద్వారా క్రమంగా మాటలు వస్తాయి కదా అని కొందరు, అంతే కదా, ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు అక్కడ.